2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ దర్యాప్తు పైన అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు పైన విదేశీ మీడియా విషం కక్కుతోంది. దర్యాప్తులో అనేక అంశాలను దాచిపెడుతున్నారని, అలాగే ఆ ఫ్లైట్లో ఎవరైతే ఆ ఫ్లైట్ని బోయింగ్ 787 ఏదైతే జూన్ 12వ తేదీన ప్రమాదానికి గురైందో ఆ బోయింగ్ విమానంలో కూలిపోవడానికి కారణం పైలట్లే అని నిందలు మోపే ప్రయత్నం చేస్తోంది విదేశీ మీడియా. వరుస కథనాలతో, సంబంధం లేని కథనాలతో భారత దర్యాప్తు బృందాన్ని ది ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ బ్యూరో ఇచ్చిన రిపోర్టుని బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది. అహ్మదాబాదులో జరిగిన విమాన ప్రమాదానికి కారణం సుమిత్ సబర్వాల్ అనే సీనియర్ కెప్టెన్ అని అతనిపైన నిందలు వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది విదేశీ మీడియా. ముఖ్యంగా వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్, అలాగే అల్ జజీరా వంటి విదేశీ మీడియా సంస్థలు నేరుగా ఏఏఐబిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. అట్లాగే ఎయిర్ ఇండియాని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ప్రమాదానికి పైలట్ తప్పిదమేనని, పైలట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇది 100% సామూహిక హత్య అని నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనాలు, వరుస కథనాల్ని చూస్తుంటే విదేశీ మీడియా వాల్ స్ట్రీట్ జర్నల్ కక్కుతున్న విషయం గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అమెరికా మీడియా కావాలనే భారత దర్యాప్తు సంస్థల్ని బలహీనపరచడానికి, దెబ్బ కొట్టడానికి, అట్లాగే భారత్లో ఉండే ఇండియన్ పైలట్స్ పైన లేని మసిని పూయడానికి, ఇండియన్ పైలట్స్ సామర్థ్యాల్ని దెబ్బతీయడానికి ఈ కుట్ర చేస్తున్నట్టుగా చర్చ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. అహ్మదాబాద్లో విమాన ప్రమాదంలో దాదాపు 271 మంది చనిపోయారు. ఫ్లైట్లో ఉన్న 240 మందితో పాటు 30 మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదానికి విమానంలో ఉన్న సాంకేతిక లోపాలు కారణమా, లేకపోతే ఏంటి అని దర్యాప్తు చేస్తే కాక్పిట్లో ఒక ఆడియో రికార్డ్ అయింది. ఆ ఆడియో రికార్డింగ్ ప్రకారం విమానానికి అత్యంత కీలకమైన ఇంజన్లకి ఫ్యూయల్ని సరఫరా చేసే ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయ్యాయని తేలింది. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అయినట్టుగా కాక్పిట్లో వాయిస్ రికార్డ్ అయింది. ఒక పైలట్ ఇంకొక పైలట్ని అడుగుతారు, ఎందుకు ఆయిల్ స్విచ్లని ఆఫ్ చేశారు అని. అయితే అతను రెండో పైలట్ ఇమీడియట్గా ఒక సమాధానం కూడా చెప్పాడు, నేను చెయ్యలేదు అని. ఎందుకు స్విచ్ ఆఫ్ అయ్యాయి? బోయింగ్ విమాన నిర్మాణంలో తప్పులున్నాయా? బోయింగ్ విమానం నిర్వహణలో తప్పుందా, లేకపోతే సాంకేతికంగా టెక్నికల్గా దాన్ని టెస్టులు చేసేటప్పుడు తప్పులు చేశారా? ఈ అంశాలన్నింటినీ వదిలిపెట్టిన వాల్ స్ట్రీట్ జర్నల్ కేవలం ఆ రోజు క్యాబిన్లో ఉన్న సీనియర్ పైలట్ సుమిత్ సబర్వాల్ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ స్విచ్ల్ని ఆపేశాడనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరిగేలా అమెరికన్ మీడియా, నిజంగా చెప్పాలంటే కేవలం అమెరికన్ మీడియా, భారత దర్యాప్తు సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఇచ్చిన రిపోర్టు పైన, భారత వైమానిక సంస్థలపైన, భారత విమానయాన సంస్థలపైన నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. గడిచిన 15 రోజుల కంటే జూన్ 12వ తేదీన విమాన ప్రమాదం జరిగితే సరిగ్గా నెల రోజుల తర్వాత జూలై 12వ తేదీన కాక్పిట్ వాయిస్ బయటకు వచ్చింది. కాక్పిట్లో ఏం జరిగిందనే విషయాన్ని ఒక స్పష్టంగా ప్రపంచం మొత్తానికి అర్థమయ్యేలా ఏఏఐబి చెప్పే ప్రయత్నం చేసింది. చాలా క్లియర్గా చెప్పింది, సాంకేతిక లోపాలు కనిపించలేదు, అలాగే పక్షులు ఢీకొట్టలేదు, అలాగే ఫ్యూయల్లో ఫాల్ట్ లేదు, ఫ్యూయల్ చాలా నాణ్యమైన ఫ్యూయల్ని ఇచ్చారు, కానీ స్విచ్లు ఆఫ్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. స్విచ్లు ఆఫ్ అవడానికి
కారణాలు ఏంటి అనే అంశంపైన దర్యాప్తు జరుగుతుంది. ఏ పరిస్థితుల్లో ఈ ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ అవుతాయి అనే విషయాల్ని దర్యాప్తు చేస్తున్నామని ఏఐబి, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చెప్తుంది. ఇవన్నీ చెబుతున్నప్పటికీ, ఇవన్నీ క్లియర్గా ప్రపంచానికి అర్థమయ్యేలా, ప్రపంచంలో ఉన్న దర్యాప్తు సంస్థలందరికీ అర్థమయ్యేలా చెప్తున్నప్పటికీ భారత దర్యాప్తు అధికారులపైన నిందలు వేస్తోంది వాల్ స్ట్రీట్ జర్నల్. ఒక్కసారి వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలపైన వెళ్దాం. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన కథనాలపైన వెళ్దాం. మొదటి కథనం ఒకసారి చూడాలి. ది ట్రూత్ అబౌట్ ది ఎయిర్ ఇండియా క్రాష్. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ ఆర్టికల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక తప్పుడు ఆరోపణ చేసింది. ఆరోపణ ఏంటంటే పైలట్ ఎర్రర్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏఐబి దర్యాప్తు అధికారులు అని. పైలట్ ఎర్రర్ అంటే విమాన ప్రమాదం జరిగినప్పుడు పైలట్ మిస్టేక్ చేశాడు, పైలట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఒప్పుకోవడానికి ఏఐబి ఒప్పుకోవట్లేదు, ఆ విషయాన్ని చెప్పలేకపోతున్నాయని చెప్పేసి భారత దర్యాప్తు సంస్థలు ప్రపంచ ప్రజలతో గేమ్స్ ఆడుతున్నాయి. సాధారణంగా విమానయానం అనేది ఒక దేశాల మధ్య జరుగుతుంది కాబట్టి భారత దర్యాప్తు సంస్థలు విదేశీ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి, గేమ్స్ ఆడుతున్నాయని ఈ ఆర్టికల్లో వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. దీని అర్థం ఏంటి అంటే భారత పైలట్ల సామర్థ్యం పైన, భారత పైలట్ల పైన ప్రపంచ ప్రయాణికులకు నమ్మకం కోల్పోయే విధంగా ఈ ఆరోపణ చేస్తుంది. ఇంకోసారి రెండో ఆర్టికల్ చూద్దాం. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిన రెండో ఆర్టికల్ ఇది జూలై 17వ తేదీన ప్రచురితమైంది. ఈ ఆర్టికల్ చాలా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ సీమ్స్ టు నో మోర్ దెన్ ఎనీ ఆఫ్ us in India. Aviation expert questions leak of AI-171 crash details. వాల్ స్ట్రీట్ జర్నల్కి ఒక్కదానికే తెలుసు భారత దర్యాప్తు అధికారుల కంటే, భారతదేశంలో ఏదైతే ఈ విమాన ప్రమాదం పైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారో ఈ దర్యాప్తు చేసే అధికారుల కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ వాల్ స్ట్రీట్ జర్నల్ దగ్గర ఉందనే కథనాన్ని ఓవర్ యాక్టింగ్లా కనిపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పిందే నిజం అంటే సాధారణంగా ప్రపంచ పైన అమెరికా తన బలుపును చూపిస్తుంది. అమెరికా మీడియా కూడా ఇప్పుడు అదే చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మూడో ఆర్టికల్ చూద్దాం. వాల్ స్ట్రీట్ జర్నల్ వేసిన మూడో ఆర్టికల్ ఒకసారి చూస్తే ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్ట్ కన్ఫర్మ్ ఫ్యూయల్ వాజ్ కట్ ఆఫ్ బిఫోర్ యాక్సిడెంట్. చాలా స్పష్టంగా ఇందులో కూడా ఒక పెద్ద నింద, ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఒకసారి చూడండి. ఇందులో కూడా ఒక అతిపెద్ద నింద వేసే ప్రయత్నం చేసింది. ప్రమాదానికి ముందు ఫ్యూయల్ ఆగిపోయింది అనే విషయాన్ని, అంటే సాధారణంగా మన దర్యాప్తు సంస్థ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఆపేశారు, ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఆపేయటం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ఏఐబి గుర్తించలేకపోతుందంటూ భారత ఏదైతే ఈ విమాన ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తుందో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, ఆ బ్యూరోని క్వశ్చన్ చేసే విధంగా, నిందించే విధంగా ఇంకో ఆర్టికల్ రాసింది. ఇక జూలై 14న మరో ఆర్టికల్ రాసింది వాల్ స్ట్రీట్ జర్నల్. దాన్ని ఒకసారి చూద్దాం. ఎయిర్ ఇండియా చీఫ్ సేస్ ప్రిలిమినరీ క్రాష్ రిపోర్ట్ రైజెస్ ఫ్రెష్ క్వశ్చన్స్. ఎయిర్ ఇండియా CEO చెప్పిన మాటలు అనేక అనుమానాలకి, ప్రశ్నలకి దావిస్తున్నాయి అని చెప్పేసి ఎయిర్ ఇండియా పైన కూడా నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఎయిర్ ఇండియా విమాన నిర్వహణను సరిగా పట్టించుకోలేదు, అలాగే దర్యాప్తును సరిగా చేయట్లేదు, ఫ్యూయల్ ఎందుకు ఆగిపోయింది అనే అంశాన్ని పట్టించుకోవట్లేదు. ఇంకో పాయింట్ కూడా రైజ్ చేసింది నిన్న వాల్ స్ట్రీట్ జర్నల్. ఎందుకు స్విచ్లు ఎలా ఆగిపోయాయి అనే విషయం పైన దృష్టి సారించట్లేదు. నిజానికి ఏఐబి అదే పని చేస్తుంది. చాలా స్పష్టంగా ఏఐబి ఇలా చెప్పట్లేదు. స్విచ్లు మాన్యువల్గానే వాడతారు, కానీ ఎలా ఆగిపోయాయో చెప్పలేకపోతున్నాం. స్విచ్ల మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రాబ్లం లేదు, స్విచ్ల్ని ఆన్ ఆఫ్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, విమాన నిర్వహణ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, విమాన తయారీలో ఎటువంటి ప్రాబ్లం లేదని ఏఐబి చెబుతూనే స్విచ్లు ఎందుకు ఆగిపోయాయో చెప్పలేకపోతుందంటూ నిన్న కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ మరో కథనాన్ని ప్రచురించింది. ఇవాళ జూలై 17న న్యూ డీటెయిల్స్ ఇన్ ఎయిర్ ఇండియా క్రాష్ ప్రోబ్. ఒకసారి చూడండి. న్యూ డీటెయిల్స్ ఇన్ ఎయిర్ ఇండియా క్రాష్ ప్రోబ్ షిఫ్ట్ ఫోకస్ టు సీనియర్ పైలట్. ఒక్కసారి ఇది అర్థం చేసుకోండి. న్యూ డీటెయిల్స్ ఇన్ ఎయిర్ ఇండియా క్రాష్ ప్రోబ్ షిఫ్ట్ ఫోకస్ టు సీనియర్ పైలట్. ఎవరైతే
సుమిత్ సబర్వాల్ ఉన్నారో, ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఉన్నారో, సుమిత్ సబర్వాల్కి సంబంధించిన కథనాన్ని రాసే ప్రయత్నం చేసింది వాల్ స్ట్రీట్ జర్నల్. సుమిత్ సబర్వాల్ని నిందించే ప్రయత్నం చేసింది. నేరుగా ఈ ఆర్టికల్తో సుమిత్ సబర్వాల్ నిందించింది. సుమిత్ సబర్వాల్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఇది ఒక సామూహిక హత్య అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది వాల్ స్ట్రీట్ జర్నల్. వాల్ స్ట్రీట్ జర్నల్ నిన్న ఈ కథనాన్ని మీరు ఒక్కసారి చూస్తే చాలా స్పష్టంగా కొన్ని అంశాలు ఉంటాయి. సుమిత్ సబర్వాల్ చిన్నప్పటి నుంచి ఆయన పెరిగిన విధానం గురించి, ఆయన స్నేహితులతో మెలిగిన విధానం గురించి, ఆయన ఫ్రెండ్స్ గురించి, అలాగే సుమిత్ సబర్వాల్ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని, ఎవరితో మాట్లాడడని, మూగీ ఫెలో అని, అతను మాట్లాడితే పక్క వ్యక్తి కూడా వినపడదని, ఇలా ఆయన మానసిక స్థితిని నమ్మించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ఏఐబి అర్జెంటుగా ఎయిర్ ఫోర్స్ మెడిసిన్ అండ్ సైకాలజీ టీంని కూడా ఇప్పుడు అర్జెంటుగా ఎయిర్ సేఫ్టీ మెడిసిన్ అండ్ సైకాలజీ టీంని కూడా తమ దర్యాప్తు సంస్థలో చేర్చుకోవాలంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తోంది వాల్ స్ట్రీట్ జర్నల్. వాల్ స్ట్రీట్ జర్నల్తో పాటు ఇదే అంశాలని తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ని వంక పెట్టుకొని అల్ జజీరా కూడా ప్రచురించింది. వాట్ హ్యాపెన్ టు ఫ్యూయల్ కంట్రోల్ స్విచెస్ ఆన్ డూమ్డ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171. ఎక్స్ప్లెయినరీ చాలా స్పష్టంగా ఒక్కొక్క పాయింట్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదైతే రాసిందో ఆ కథనాన్ని ఆధారంగా చేసుకొని ఇది అల్ జజీరా అనే ఒక విదేశీ మీడియా భారత దర్యాప్తు బృందాలపైన నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఇది సేమ్ టైం ఇలాగే రాయిటర్స్ కూడా తాజాగా కూడా భారత దర్యాప్తు బృందాలపైన నిందలు వేసే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి చూద్దాం రాయిటర్స్ ఏం చేసింది. ఎయిర్ ఇండియా కాక్పిట్ రికార్డింగ్ సజెస్ట్స్ కెప్టెన్ కట్ ఫ్యూయల్ టు ఇంజన్స్ బిఫోర్ క్రాష్ సోర్స్ సేస్. అంటే వీళ్ళేదో విమాన ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు అక్కడుండి చూసినట్టుగా ఎయిర్ ఇండియా రిపోర్ట్ చెప్తోంది. కెప్టెన్ తన చేతులతోనే ఆయన స్విచ్ల్ని ఆఫ్ చేశాడని చెప్పేసి రాయిటర్స్ కూడా వరుస కథనాన్ని ప్రసారం చేస్తుంది. ఇవన్నీ విదేశీ మీడియాలు ఎందుకు ఇలా చేస్తున్నాయని ఒక్కసారి మనం ఆలోచిస్తే, బోయింగ్ విమాన తయారీ సంస్థ అమెరికాకు చెందినది. ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాల్ని అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. అమెరికాకు సంబంధించిన ఈ బోయింగ్ విమానాల లోపాలను కవర్ చేయడం కోసం, ఒకవేళ ఈ స్విచ్లు ఆగటం వెనుక బోయింగ్ విమాన నిర్మాణంలో సమస్య ఉందని తేలినా, ఒకవేళ ఈ స్విచ్లు ఆపడం వెనుక బోయింగ్ విమానాలు ఈ స్విచ్లకు సంబంధించి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లకు సంబంధించిన మాన్యువల్ ఎప్పుడు ఎయిర్ ఇండియా సంస్థల విమానాల్ని కొన్న సంస్థలకు చెప్పలేవని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాయనే నింద వచ్చిన ఆ బోయింగ్ విమానాల కొనుగోలు పూర్తి స్థాయిలో ఆగిపోతుంది. ఆ బోయింగ్ విమానాలపైన నిందలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే బోయింగ్ 777 అనే ఒక మోడల్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే మొత్తం 6,000 విమాన ప్రమాదాలు, బోయింగ్ సంస్థకు సంబంధించిన విమాన ప్రమాదాలు 6,000 జరిగితే అందులో ఎక్కువ శాతం దాదాపు 1,100 విమానాలు బోయింగ్ 777 విమానాలకే ప్రమాదాలు జరిగాయి. ఇవి క్రాషులు కాదు, సాంకేతిక లోపాలతో కుప్పకూలిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 14,000 బోయింగ్ విమానాలని తయారు చేసి ప్రపంచం మీదకు వదిలింది. అమెరికాకు సంబంధించిన ఈ బోయింగ్ సంస్థ 14,000 బోయింగ్ విమానాల్ని ప్రపంచానికి అమ్మింది. ఇందులో 6,000 బోయింగ్ విమానాలు ఇప్పటి వరకు ప్రమాదానికి గురయ్యాయి. దాదాపు 6,000 మన అహ్మదాబాద్లో కుప్పకూలిపోయిన 787 మోడల్తో సహా మొత్తం 6,000 బోయింగ్ విమానాలు ప్రమాదానికి గురైపోయాయి. ఇందులో 9,000 మంది, మొత్తం బోయింగ్ విమానాలు ఎక్కిన 9,000 మంది అత్యంత దారుణంగా ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ హత్యలు కావా? ఎందుకు భారత పైలట్, సీనియర్ పైలట్, దాదాపు 56 ఏళ్ల వయసున్న సుమిత్ సబర్వాల్ మొత్తం 15,600 గంటలు తన జీవితాన్ని ఎయిర్లోనే గడిపాడు. అంటే ప్రపంచాన్ని మొత్తం చుట్టేశాడు. కొన్ని లక్షల కిలోమీటర్లు తను విమానం ద్వారా ప్రయాణం చేశాడు. ఇంతవరకు సుమిత్ సబర్వాల్ పైన చిన్న కంప్లైంట్ కూడా లేదు. ఒకసారి అలా కుటుంబ సభ్యుల గురించి కానీ అతని ఫ్రెండ్స్ని కానీ విచారిస్తే సుమిత్ సబర్వాల్ ఒక మృదు స్వభావి, ఎదుటి వ్యక్తికి ఏమాత్రం హాని కలిగించని వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి నిర్ణయం తీసుకుంటాడని మేము అనుకోము. అంతేకాదు చాలా ఇంటలెక్చువల్. సుమిత్ సబర్వాల్ చాలా తెలివైన వాడు. వాళ్ళ నాన్న కూడా ఎయిర్ ఇండియాలో భారత వైమానిక సంస్థల్లో భారత వైమానిక శాఖలో పనిచేశాడు. ఒక సీనియర్ అధికారిగా వాళ్ళ తండ్రిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఆయన ఎయిర్ పైలట్గా మారాడు, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశాడు. అటువంటి సుమిత్ సబర్వాల్ పైన చనిపోయే వరకు, మొన్న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయే వరకు చిన్న మచ్చ కూడా లేదు. దాదాపు
15,600 గంటలు ఆయన ఎయిర్లో తిరిగితే అందులో 8,500 గంటలు కేవలం బోయింగ్ 787 ఏదైతే ఇప్పుడు అహ్మదాబాద్లో విమాన ప్రమాదానికి గురైందో ఆ మోడల్ ఫ్లైట్నే ఆయన దాదాపు 8,500 గంటలు నడిపాడు. ఇదంతా చూస్తుంటే సుమిత్ సబర్వాల్ పైన నింద వేసి కేవలం ఈ పైలట్ని ఒక దోషిగా చూపించి ఈ పైలట్ వల్లే ప్రమాదం జరిగిందని, ఆయనే సామూహికంగా హత్య చేశాడని రాయిటర్స్ వాల్ స్ట్రీట్ జర్నల్లో చాలా ఉదాహరణలు కూడా చాలా చోట్ల తీసుకుంటున్నారు. ఈ గతంలో జరిగిన ఈజిప్ట్లో జరిగిన విమాన ప్రమాదంలో సామూహిక హత్య జరిగిందని, లేకపోతే ఇటలీలో జరిగిన విమాన ప్రమాదం, మలేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో సామూహిక హత్యగానే గుర్తించామని, పైలట్స్ కూడా సామూహిక హత్యలకు పాల్పడతారని, అటువంటి పిచ్చి కథనాలన్నీ తెలిసి మన సుమిత్ సబర్వాల్కి అంటించే ప్రయత్నం చేస్తున్నారు. భారత దర్యాప్తు సంస్థని బదనాం చేయడంతో పాటు అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ఒక మూకుమ్మడి హత్యగా చిత్రీకరించే కుట్ర చేస్తోంది విదేశీ మీడియా. బోయింగ్ అనే తన సంస్థను కాపాడుకోవడం కోసం, బోయింగ్ విమానాల అమ్మకాలు ఆగిపోకుండా ఉండడం కోసం ఈ కుట్ర చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు చూసారు ఇప్పటి వరకు ఆల్రెడీ స్క్రీన్ పైన విదేశీ వాల్ స్ట్రీట్ జర్నల్ అని కేవలం వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక టార్గెట్ చేసి ఒక కుట్రపూరితమైన కథనాల్ని అమెరికాలో ఉన్న నిపుణుల సలహాల ద్వారా, లేకపోతే ఏఐబి దర్యాప్తు సంస్థకు దగ్గరగా ఉన్న సోర్సెస్ ద్వారా మేమే ఈ కథనాల్ని రాస్తున్నాం, ఇందులో నిజం ఉంది, ప్రపంచం మొత్తం నమ్మాలని. వీళ్ళు ఇలా చేయడం వల్ల ప్రపంచం మొత్తం భారత పైలట్లని నిందలుగా చూసే అవకాశం ఉంది, పైలట్ల పైన నిందలు వేసే అవకాశం ఉంటుంది. భారత పైలట్లని వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు భారతదేశ విమాన సంస్థల వ్యాపారాల్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ కుట్ర వెనుక విదేశీ మీడియా రాస్తున్న ఈ కథల వెనుక భారత వైమానిక శాఖకు తీవ్ర నష్టాన్ని కలిగించే ఉద్దేశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతెందుకు మన క్లైవ్ కుందర్ కూడా, ఎవరైతే క్లైవ్ కుందర్ ఉన్నాడో ఫస్ట్ ఆఫీసర్ ఇన్ అహ్మదాబాద్ ఫ్లైట్ AI-171 సర్వీసులో ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నాడు. ఆ ఫ్లైట్ రన్ చేస్తుంది, ప్రమాదం జరుగుతున్నప్పుడు ఫ్లైట్ రన్ చేస్తుంది, అతనే. వీళ్ళిద్దరే మాట్లాడుకున్నారు ఆ క్యాబిన్లో. అయితే వీళ్ళు క్లివ్ను కూడా నిందించే ప్రయత్నం చేశారు. తొలుత క్లివ్ పైన ఆరోపణలు చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గి సీనియర్ పైలట్ ఎవరైతే 56 ఏళ్ల వయసున్న సుమిత్ సబర్వాల్ ఉన్నారో ఆయన పైన నిందలు వేసే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాలన్నింటినీ ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ చాలా క్షుణ్ణంగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఎయిర్ ఇండియా కూడా ఈ అంశాలన్నింటినీ, వాల్ స్ట్రీట్ జర్నల్ రాస్తున్న ఈ కథనాలన్నింటినీ క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇవాళ లీగల్ నోటీసులు పంపించారు వాల్ స్ట్రీట్ జర్నల్తో పాటు రాయిటర్స్కు కూడా. భారత పైలట్స్ ఫెడరేషన్, ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పాలని, భారత పైలట్లని అవమానించే విధంగా కథనాలు రాసినందుకు, భారత పైలట్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా కథనాలు రాసినందుకు భారత పైలట్లు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వాళ్ళ కుటుంబాలని అవమానించే విధంగా, వాళ్ళ కుటుంబాలకి దుఃఖాన్ని మిగిల్చే విధంగా వాల్ స్ట్రీట్ జర్నల్ రాస్తున్న ఈ కథనాలని పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లీగల్ నోటీసులు కూడా వాల్ స్ట్రీట్ జర్నల్కి అట్లాగే రాయిటర్స్కి పంపించారు. ఈరోజే ఆ లీగల్ నోటీస్ సర్వ్ చేశారు. గత 2-3 రోజులుగా ఈ చర్చ జరుగుతోంది. ఇది సామూహిక హత్యగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది వాల్ స్ట్రీట్ జర్నల్. విదేశీ మీడియా కాదు, ఇది సాంకేతిక లోపమా ఇంకా తేలాల్సిన అవసరం ఉందని భారత దర్యాప్తు సంస్థలు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ ప్రమాదానికి కారణం సాంకేతిక లోపాలంటారా, లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి విదేశీ మీడియా వేస్తున్న నిందల్ని మీరు నమ్ముతున్నారా? ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన ఖచ్చితంగా నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ డిజిటల్ లైవ్.